సో డెలివరీ అయిన తర్వాత స్పెషల్ డైట్ తీసుకోవాలని చెప్పాను కదా, స్పెసిఫిక్ గా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఐటమ్స్ ఏంటి? ఓన్లీ లడ్డూస్. ఒకవేళ మీరు దీనికోసం వినుండకపోతే ఈ జాగరీ, వీట్ ఫ్లోర్ అండ్ నట్స్ తో కలిపి చేస్తారు. ఘీ కూడా ఉంటుంది, వెరీ డెలిషియస్ అండ్ వెరీ న్యూట్రిషియస్. ఘీ చాలా అవసరం, డైజెస్టివ్ ప్రాసెస్ లో చాలా హెల్ప్ చేస్తుంది, ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మోడరేషన్, అంటే 2 to 3 స్పూన్స్ పర్ డే అన్నట్టు పెట్టుకోండి. ఎక్కువ ఘీ కన్సంప్షన్ కూడా అంత మంచిది కాదు. స్పినచ్ తీసుకోవడం వల్ల ఐరన్ కంటెంట్ అన్నది పెరుగుతుంది. సో డెఫినెట్ గా మీ డైట్ లోని స్పినచ్ అనేది తీసుకోవడం మర్చిపోకండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రాగి. సో కాల్షియం రిచ్ రాగిలోని, నువ్వుల్లోని కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో డెలివరీ అయిన తర్వాత రాగి జావ కానీ లేకపోతే నువ్వులతో చేసిన లడ్డూస్ కానీ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఐటమ్స్ అన్ని డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టం ఫీడింగ్ మదర్ కి పెడుతున్నారా లేదా అని చూసుకోవాలి. సో ఇదే స్పెషల్ డైట్ ఫర్ పోస్ట్ పార్టం ఉమెన్. థ్యాంక్ యూ.